హౌ ఆర్ యూ? అన్నా బాగున్నావు అన్నా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా షాహుల్. అన్నా ఏం లేదు, ఇది మా చెల్లి చెప్పా పెట్టకుండా ఇప్పుడు నేను చెప్పిన నా పరువు పోద్దన్నా. ఏమైందమ్మా? అది డబ్బులు కట్టింది, అదే తెలుసుగా రేటింగ్ది. అయిపోయినట్టే. ఆహా అయిపోయినట్టే కాదు, ఇప్పుడు నేను అయిపోయింది పోతే పోయింది వదిలేసి అంటే లేదు నాకు 2 లక్షలు కావాలి ఇప్పుడు మళ్ళీ అని గోల. అలాంటి ఒక్క నిమిషం అన్నా, ఒక్క నిమిషం, మా బావ లైన్ లో ఉన్నాడు. మీరు మాట్లాడే వ్యక్తి. హలో అన్న, ఒకసారి మాట్లాడు. హలో ఇది హలో లౌడ్ స్పీకర్ ఆన్ కరో. హలో అదే హలో అన్న మాట్లాడన్నా. అమ్మా చెప్పమ్మా. అది యాక్చువల్లీ నేను అది మనీ పెట్టానన్నా నేను. ఉమ్, అది గోల్డ్ బై చేసేది ఉంటుంది కదా. నీకు ముందు టెలిగ్రామ్ లో వచ్చిందా రిక్వెస్ట్, వాట్సాప్ లోనా? వాట్సాప్ అది నేను మామూలుగా దీంట్లో ఇన్స్టాగ్రామ్ లో చూసానన్నా. అది ఏమని వచ్చింది దాంట్లో? ఇలాగా పార్ట్ టైం వర్క్ అని చెప్పి వచ్చిందన్నా. పార్ట్ టైం వర్క్ అంటే ఏంటి? అంటే నేను అది డైరెక్ట్ వాట్సాప్ కి వెళ్తుంది కదా మెసేజ్, అక్కడ మెసేజ్ చేస్తే వాళ్ళకి వెళ్ళింది. వెళ్తే వాళ్ళు నాకు ప్రొసీడ్ అయ్యారు. ఉమ్, నేనేం చేసి టాస్క్ అలా ఇస్తా ఉన్నారన్న వాళ్ళు. డైలీ ఇన్కమ్ 5,000 నుంచి 8,650 అలా వస్తాయి మీకు, ఎన్ఎస్సి కార్పొరేట్ ఆఫీస్ హెచ్ఆర్ అసిస్టెంట్ అని చెప్పి. ఉమ్, దాని తర్వాత నేను చేశాను వర్క్, నాకు డైలీ 180 అలా 180 250 అలా వచ్చాయి, 1350 అలా కూడా వచ్చాయి. ఉమ్. దానిలో టాస్క్ ఇంకోటి ఏంటంటే అలా టాస్క్ వేరే మామూలు రెస్టారెంట్ కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలి. రెస్టారెంట్ కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలి, వాళ్ళు ఏది చెప్తే దానికి 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలి, స్క్రీన్ షాట్ తీయాలి, వాళ్ళకి పంపించాలి, అంతేనా? అదే అదే. సో ఆ ఒక్క 5 స్టార్ రేటింగ్ ఇచ్చేస్తే 150 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు ఏదో ఉంటది, అవునా? అవునన్నా. మరి దానికి నువ్వెందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టావు? వాళ్ళు నువ్వు టాస్క్ ఇన్వెస్ట్మెంట్ దానికి నేను అసలు ఒక 1 రూపీ కూడా నేను పే చేయలేదు. దానిలో టాస్క్ 1 2 3 అలా వస్తున్నాయి కదా, అలా 10 టాస్క్ చేస్తే ఇంత మనీ, ఇంత టాస్క్ చేస్తే ఇంత మనీ అని చెప్పి శాలరీ మామూలుగా వాళ్ళు 10 టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు అమౌంట్ వేస్తారు నాకు. ఎంత వేశారు? అంటే టాస్క్ కి మొన్న ఫస్ట్ డే ఏమో 10 రూపీస్ లా వేశారు, నిన్న ఏమో 50 రూపీస్ 100 రూపీస్ అలా వేశారన్న. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఆ టాస్క్ లోనే మధ్యలో ఎలా వచ్చాయంటే టాస్క్ ఇప్పుడు మనం ఒక 3,000 అలా ఇన్వెస్ట్ చేస్తే 900 కలిపి అలా వస్తాయి అని చెప్పి చేస్తే అలా చేశాను, నిన్న వచ్చాయి నాకు మనీ. అలా వస్తాయి, తర్వాత నిన్ను సపరేట్ గ్రూప్ లో జాయిన్ చేస్తారు, చేశారా? చేశారన్నా. ఆ గ్రూప్ లో ఉండే వాళ్ళందరూ నాకు ఎంత వచ్చాయి అంత వచ్చాయి అన్నారా? అలా వాళ్ళు ఏం చెప్పలేదు. నాలాగే వేరే ఆమె కూడా కొత్త ఆమె ఉంది, తను కూడా ఎన్ని రోజుల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు, నాకు కొత్త, ఇది ఫ్రాడా అని చెప్పి అడిగింది. వాళ్ళే వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టావు? నేను యాక్చువల్లీ 1 lakh వరకు పెట్టానన్నా. ఓకే, ఇప్పుడు 1 lakh పెడితే నీ డబ్బులు నీకు అడుగుతుంటే వాళ్ళు ఏమంటారో చెప్పనా? ట్యాక్స్ కట్టాలి, లేకపోతే ఇంకో ఎంత పెట్టు అప్పుడే వస్తాయి అని ఉంటారు. ట్యాక్స్ అని ఏం చెప్పలేదు వాళ్ళు. విత్డ్రా ఆప్షన్స్ పంపించారు, 5,000 ఒకసారిను 1 lakh ఒకసారి అలా పంపించారన్న. బై మిస్టేక్ నేను ఏం చేశానంటే అది ఒకటి నొక్కపోయి ఒకటి కాదు. నో 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 వాళ్ళు కావాలని అట్లా టెంప్ట్ చేస్తారు, అర్థమైందా? మిస్టేక్ నీ వైపు ఉంది, అందుకే ఇంత కట్టాలి అని చెప్పుంటారు. నరసింహారెడ్డి వైరల్ పే అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటదమ్మా. ఇలాంటివి నేను ఒక 100 వీడియోలు చేసుంటా, ఒక 100 వీడియోలు పైనే చేసుంటా. సైబర్ క్రైమ్స్ మీద రెగ్యులర్ గా వీడియోలు చేస్తూ ఉంటా నేను. నరసింహారెడ్డి వైరల్ పే సిఇఓ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటది. సో నేను ఎప్పుడు ఇలా ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాను రెగ్యులర్ గా. షాహుల్కి తెలుసు నేను సైబర్ క్రైమ్స్ మీద ఎంత ఫైట్ చేస్తున్నానా అని. షాహుల్, ఏ రోజన్నా నేను పెట్టిన వీడియో మీ ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేసావా? అదే తప్పైంది, సరే వదిలే అన్న. వదలడం కాదు షాహుల్, వదలడం కాదు, ఫస్ట్ నీ మిస్టేక్ కూడా ఉంది. ఎందుకు నేను వీడియో పెట్టిన ప్రతిసారి ఏమంటానంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కు తెలియదు, వాళ్ళకు కూడా తెలియజేయాలంటే ఈ వీడియో షేర్ చేయమని చెప్తా.
అన్న నేను చెప్పి వచ్చానన్నా, సరే 150 వచ్చినాయి కదా వదిలేసి, నేను చేశాను, ఇంకా దానికి మించి చేయకూడదు, మనల్ని డబ్బులు అడుగుతారు, అసలు ఒక్క రూపాయి వేయద్దు నువ్వు అని చెప్పా. మరి ఏదన్న తర్వాత ఎలా చేసావురా నువ్వు? నాకు చెప్పా పెట్టకుండా మా బావ దగ్గర డబ్బులు తీసుకుని ఆయనకి చెప్పకుండా డబ్బులు వేసి ఇప్పుడు అంత జనరల్ గా ఎలా ఉంటదంటే ఈ టైంలో షాహుల్, నాకు తెలిసి మీ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా ఎంతో కొంత అమౌంట్ తీసుకొని ఉండాలి. తీసుకుంది. చూసా? మరి ఎలా చెప్పాను రా నేను? వాళ్ళకి ఏం చెప్పుంటావు చెప్పనా అమ్మా? నేను చెప్పండి. సాయంత్రం ఇచ్చేస్తాను డబ్బులు అని చెప్పుంటావు. అవునన్నా. ఎందుకంటే సాయంత్రం అవుతుంది అని చెప్పుంటారు వాళ్ళు నీకు. అంటే నిన్న వచ్చాయని చెప్పి నిన్న వచ్చిన మనీయే ఈ రోజుతో చేశానన్నా నేను. తెలుసు నువ్వు ఇప్పుడు స్కామ్ లో ఇరుక్కున్న విషయం నీకు అర్థమవుతుందా లేదా? ఓకే, నాకు అర్థమైంది. నువ్వు స్కామ్ లో ఇరుక్కున్నావు అనే విషయం నీకు అర్థమైందా లేదా? ఇంకా అర్థం అవ్వాలి. ఒక నిమిషం షాహుల్ మాట్లాడి చెప్పమ్మా. అంటే నిన్న వచ్చాయి కదా అని చెప్పి నేను ట్రస్ట్ చేశానన్నా ఈ రోజు. అంటే నువ్వు ఇప్పటికైనా సరే అది నువ్వు స్కామ్ లో ఇరుక్కున్నావు అనే విషయం నీకు అర్థమైందా లేదా? మీరు చెప్తున్నారు కదా. ఎలా చెప్తున్నాను ఇదంతా నేను? నువ్వు చెప్పలేదు కదా నాకు. అదే మీరు చూసారు కాబట్టి. ఎన్నిసార్లు ఎంత మందికి నేను ఇట్లా ఈ విధంగా చెప్పుంటానో చెయ్యొద్దు అని. సో దయచేసి నువ్వు ఎంత పెట్టుబడి పెట్టు, నేను నీకు మాట ఇస్తున్నా, ఈ 2 లక్షలు నీకు ఇస్తే ఆ అమౌంట్ వచ్చేస్తాయి నమ్మకం నీకుందా? అంటే అలా ఉందన్న ఇస్తారని చెప్పి నిన్న ఇచ్చారని ఈ రోజు నేను. వాళ్ళు ఎవరమ్మా నాన్న? వాళ్ళు ఎవరు? వాళ్ళ ఫోన్ నెంబర్ తెలుసా? తెలీదు. నువ్వు అర్జెంట్ గా షాహుల్ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్. ఎప్పుడు జరిగింది ఇది? ఈ రోజే అన్న. షాహుల్ 1930 కంప్లైంట్ ఇచ్చి వీలైతే సైబర్ క్రైమ్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ డబ్బులు రావడానికి అవకాశంగా ఉంటది. లేకపోతే ఆ డబ్బులు రావు. ఈ అమ్మాయికి వదిలేసుకోవాలి. వాళ్ళు రోజు మెసేజ్ చేస్తారు ఈ అమ్మాయికి. వాళ్ళు చేయరు, ఈ అమ్మాయి చేస్తుంది. నా డబ్బులు నాకు ఇవ్వు, నా డబ్బులు నాకు ఇవ్వు అని చెప్పి ఏడుస్తుంది, రిక్వెస్ట్ చేస్తుంది, అన్ని చేస్తుంది. ఇంట్లో తెలియకుండా ఇచ్చాను, మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి. ఈ అమ్మ జరిగినాయి కదా ఇవన్నీ. ఇంట్లో తెలియదు మా హస్బెండ్ కి, నేను ఇంకా కట్టలేని డబ్బులు అని చెప్పానన్నా 2 lakhs చెప్పి. అదే 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 సో 2 లక్షల దగ్గర బయటపడిపోయావు. ఇది ఎలాగ జనరల్ గా ఏంటంటే సూసైడ్ చేసుకునే స్టేజ్ కి వెళ్ళిపోద్ది ఇది. అర్థమైందా? పోతే పోయింది, వదిలేసే ఇంతటితో. షాహుల్ నువ్వైతే మటుకు 1930కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వమ్మా. అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చు అన్న, ఇక్కడ హైదరాబాద్. వెళ్ళు, సైబర్ క్రైమ్ స్టేషన్ కి వెళ్ళు. ఇక్కడ గచ్చిబౌలి. నువ్వు ఉండేది ఎక్కడమ్మా? ఇక్కడ మేము హైదరాబాద్ లో వద్దు, విజయవాడ తెలుసా? ఎందుకు వద్దు హైదరాబాద్ లో? హైదరాబాదే పర్ఫెక్ట్ గా సైబర్ క్రైమ్ వర్క్ చేసింది, విజయవాడలో వర్క్ చేయదు. ఓకే అని ఇక్కడ మేము కూకట్పల్లి అని నిజాంపేట. కూకట్పల్లి నిజాంపేట మీకు దగ్గరలో పోలీస్ స్టేషన్ అది ఉంది. కానీ వాళ్ళు నిన్ను గచ్చిబౌలి వెళ్ళమంటారు. వెళ్ళంగానే ముందు క్లాస్ పీకుతారు. అది కూడా చెప్తున్నా, చదువుకున్నావు కదా బుద్ధి లేదా అని చెప్పి తిడతారు. పొద్దున్న లెగిస్తే కంప్లైంట్స్ అన్ని ఇవే. నీకు నువ్వు ఇంకొక రూపాయి కూడా పెట్టద్దు. సైకలాజికల్ గా ఇక నేను నేర్చుకున్నాను, తక్కువలోనే బయటపడిపోయాను. లేకపోతే ఏమవుతుంది అంటే నీ ఫ్రెండ్స్ ఇంకా ఇచ్చేవాళ్ళు ఉంటే నువ్వు ఇంకా ఈ 2 లక్షలు కూడా తీసుకొని దాంట్లో పెట్టుబడి పెట్టేదానివి. అవునన్నా. నీ ఫ్రెండ్స్ ఎవరు ఇవ్వలా ఇక. అంతే కదా? అంతే కదమ్మా. ఇస్తే పెడతామా లేదా చెప్పు? లేకే కదా ఇప్పుడు ఫ్యామిలీ దాకా వచ్చింది. ముందు మనం ఫ్యామిలీని అడగం, ముందు మన ఫ్రెండ్స్ ని అడుగుతాం. అరే సాయంత్రం ఇస్తే ఒక 10,000 ₹1,00,000 అన్నప్పుడు 10 మందిని 10,000 అడుగుతాం. అంతేనా? సో మీరు వీలైతే గచ్చిబౌలి స్టేషన్ కి వెళ్ళి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చే మాట అయితే ఇవ్వండి. వాళ్ళు క్లాస్ పీకుతారు, పీకినా పర్వాలేదు. అంతేగాని ఇంకొక రూపాయి నువ్వు పెట్టుబడి పెట్టినా సరే నీ దగ్గర లాగుతానే ఉంటారు. ఈ 1,00,000 పెట్టుబడి పెట్టగానే ఇంకో కొన్ని పాయింట్స్ తగ్గినాయి, దానికి ఇంకొక 1,00,000 కావాలంటారు. ఏమన్నా ప్రూఫ్ ఏమన్నా కావాలా? నువ్వు ఆల్రెడీ పంపించావు కదమ్మా డబ్బులు. ఆ స్క్రీన్ షాట్స్ ఫోన్ పే లో పంపించుంటావు కదా. ఈ రోజే జరిగింది కాబట్టి అసలు వెంటనే నువ్వు రియలైజ్ అయ్యి ఉంటే బాగుండేది. ఎవరైనా జాబ్ అంటే డబ్బులు ఇస్తారు కానీ డబ్బులు తీసుకుంటారమ్మా. ఆ లాజిక్ ని ఎలా మర్చిపోతారు? మాలాంటి వాళ్ళు వీడియోలు చేస్తేనేమో అది పట్టించుకోరు. అంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఇప్పుడు 3,000 అంటే 900 ఎట్లిస్తారా? 900 సంపాదించాలి అంటే నిన్న వస్తే అది ఎర్రేయడం అమ్మా. ఎర్రేసి సొరబట్టడం. 1,000 రూపాయలు సంపాదించడం అంత ఈజీనమ్మా. 1 నిమిషంలో సంపాదిస్తారా 1,000 రూపాయలు ఎవరన్నా? స్కామర్సే కదా అట్లా చేసేది. మనం పొద్దునెళ్తే మన విజయవాడలో పొద్దునెళ్తే రాత్రి వస్తే నెల మొత్తం మీద 20,000 శాలరీ ఇవ్వడానికి అల్లాడిపోతారు. అట్లాంటిది నీకు 1 నిమిషంలో 900 కనబడేటప్పటికి ఇక ఇది నిజమేనేమో అనుకున్నావు, ఆ భ్రమలోకి వెళ్ళిపోయావు. సో టైం వేస్ట్ ఎందుకు? నువ్వు ఇమీడియట్ గా మీరు గచ్చిబౌలి సైబర్ క్రైమ్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఓకే అండి.
ఓకేనా? అంటే విజయవాడ అంటే మళ్ళీ మీరు విజయవాడ వెళ్ళాలి, ఈ లోపు టైం వేస్ట్ అవుతుంది, ఆ ఇంటెన్షన్. హైదరాబాద్ అయితే ఫాస్ట్ క్విక్ గా రెస్పాండ్ అవుతారు, మీరు ఉండేది ఇక్కడే కాబట్టి. ఓకే అన్న. ఓకేనా? వస్తాయి అని నమ్మకం అయితే పెట్టుకోవద్దు, బట్ ట్రై అయితే చేయండి. షాహుల్, సరే అన్న. ఇంతే, ఇంతకు మించి ఇంకా మనం ఏమీ చేయలేము. నేను ఇప్పుడు ఓకే పోతే పోయింది. ఇప్పుడు ఆ 2 లక్షలకి గోల గోల నువ్వు ఇస్తావా సస్తావా అని. ఏంటి ఇచ్చేది 2 లక్షలు? 2 పైసలు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా సరే అది ఇంకా. నేను నిన్నటి వరకు హైదరాబాద్ లో ఉన్నా అన్న. చెప్పింది ఆ మాట చెప్పింది, ఇలా డబ్బులు వస్తున్నాయంటే అది నేను చేశాను. సో ఒక 150 చేశారు కదా, ఉంచుకో. నువ్వు దానికి మించి నువ్వు వాళ్ళకి అసలు నీకు తెలుసు కదా షాహుల్, మామూలుగా ఇట్లాంటివి నేను పెట్టినప్పుడు ఇది స్కామ్ రా నరసింహారెడ్డి అనే నిన్న మాట్లాడించచ్చు కదా. నేను చేయదు అనుకున్నా అన్న. మా చెల్లి అలా చేయదులే, నేను చెప్పొచ్చా కదా, చేయదులే అని నేను అనుకున్నా. నాకేం తెలిసి చెప్పి అసలు ఏమీ నాకు చెప్పకుండా డబ్బులు తీసుకెళ్లి పెట్టిద్దని. నేను చెల్లకి చెప్పినట్టు చెప్పి అసలు ఒక్క రూపాయి కూడా నువ్వు వేయొద్దని. వాళ్ళకి సైలెంట్ కట్టేసి ఇప్పుడు 2 లక్షలు గోల గోల ఇంట్లో. 2 లక్షలు అంటే అంత ఈజీయా? 2 లక్షలు పెడితే ఎంత వస్తాయి అంట? ఏమో మరి ఎంత వస్తాయి అమ్మా? చేశాను అది ఇది అంటుంది. నేను సరే అది ఊరికి వాళ్ళ సైడ్ నుంచి అలా అంటారు, వాళ్ళోళ్ళే అంటే నా మాట నమ్మట్లా. నమ్మరు. ఇంట్లో వాళ్ళ మాట నమ్మితే బాగుపడతారు కదా, ఇంట్లో వాళ్ళ మాట ఎవరు నమ్మరు, నేను కూడా నమ్మను. అది చేతులు కాలితే గానీ ఏమంటారు, ఇదొక లెసన్స్ లో ఉన్న అమ్మాయి ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టింది. అదేదో 3,000 ఖర్చు పెట్టినప్పుడు నేర్చుకుని ఉంటే బాగుండేది. సరే జరిగింది ఏదో జరిగింది. ఇంకైతే అమ్మాయి ఇంకేం పెట్టద్దురా. నువ్వు మళ్ళీ అన్నయ్యకి ఫోన్ చేసి మీ హస్బెండ్ కి ఫోన్ చేసి ఆయన శర పెట్టద్దు. ఓకేనా? నాకు తెలుసు దాంట్లో పెయిన్, నాకు తెలుసు. ఎంతో మంది నాకు కాల్స్ చేస్తూ ఉంటారు. సరేనా? ఓకే షా, బాయ్ బాయ్. సరే అన్న, బాయ్ అన్న.